ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి నాకు ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పు చాలు. నువ్వు అలా కాల్ చేసి గ్రీటింగ్స్ చెప్తే శాంటా క్లాస్ డైరెక్ట్గా వచ్చి నన్ను బ్లెస్ చేసినట్టు ఫీల్ అవుతాను. దట్ ఈస్ ఇనఫ్ సూర్య. ఏంటి ఆగిపోయావు? లోపలికి వెళ్ళు. నిన్ను ఈ అవతారంలో చూస్తే రోడ్డు మీద ఉన్న జనం దడుచుకుంటారు. వెళ్ళు. సూర్య, ఇక్కడ నుంచో ఏం చేస్తున్నావు? ఐ నో ఇంత ఎర్లీ మార్నింగ్ నువ్వు ఇక్కడ నుంచున్నావంటే ఐ కెన్ గెస్. అదేంటో నువ్వే చెప్తే చాలా బాగుంటుంది. చెప్పు సూర్య. ఏం చెప్పాలి? అదే నువ్వు ఇక్కడ నుంచొని ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? న్యూస్ పేపర్ వాడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. చాలా. యూ జస్ట్ షట్ అప్. నీకు అసలు మా ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అర్థం కాలేదు. నేను చదివింది ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా అర్థమవుతుంది కదా. సో బీ కామ్. సూర్య చెప్పు సూర్య, నువ్వు ఇక్కడ నుంచి ఎదురు చూస్తుంది నా కోసమే కదా? అయ్యో, నువ్వు చెప్పాల్సింది నేనే అనేసానేంటి? ఓకే, నీ నోటితో ఒక్కసారి నీకోసమే ఎదురు చూస్తున్న సామాన్య అని చెప్పు సూర్య. ప్లీజ్ సూర్య. నైట్ అంతా ఆ కుక్క పిల్ల కోసం తిరిగి తిరిగి బాగా టైర్డ్ అయిపోయాను. వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. చెప్పు సూర్య. సూర్య, ఏం నువ్వు ఒక్క మాట చెప్పడానికి అంత బెట్టు చేస్తావేంటి? చెప్పు సూర్య. ఇప్పుడు సమ్మగా ఉందా? అన్నయ్యను కదిలిస్తే ఇంతే. ఇంకా లోపలికి వెళ్తావా? ఇంకా కావాలా? అమ్మా సామాన్య, అమ్మా సామాన్య, వచ్చేసావా? నువ్వు వస్తున్నావని నీ కోసం వేడివేడి కాఫీ చేసి ఇప్పుడే తీసుకొచ్చాను. నువ్వు వచ్చేసావు. ఇదిగో అమ్మా కాఫీ తాగు. సామాన్య, ఏంటిది? అమ్మో, జయంతి ముందు సామాన్యని అరవకూడదు. ఈ దిక్కుమాలిందో ఇలా చేసింది. ఏం చేయాలి? అయ్యయ్యో, ఏంటమ్మా సామాన్య, కప్పు సరిగ్గా పట్టుకోలేదా? చూడు ఎలా జారి కింద పడిపోయిందో. అమ్మా, నువ్వు కాఫీ ఇస్తే తను తీసుకొని కావాలని పగలగొట్టింది. అది నేను చూశాను. జరిగింది ఒకటైతే మాట మారుస్తున్నావేంటి? అమ్మా, అదంత పొగరుగా ప్రవర్తిస్తుంటే ఆ చెంప ఈ చెంప వాయించాల్సింది పోయి ఏంటి నువ్వు చేస్తుంది? అబ్బే
చంద్ర సరిగ్గా చూడలేదమ్మా. పద్మ, కప్పు జారి పడిపోయింది అంతే. అబద్ధం ఎందుకు ఆంటీ చెప్పటం? కప్పు నేనే పారేశానని చెప్పొచ్చు కదా, ఏమవుతుంది? బాగా అయిందా అక్క? ఇలాంటి దాని మీద ప్రేమ చూపించడం, ఇలా కాఫీలు అందించడం అంటే పాముకి పాలు పోసి పెంచడమే. అది గుర్తుంచుకో. ఇదే ఇదే ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇన్సల్ట్ చేయటమే నాకు నచ్చట్లేదు. అరే, హోల్ నైట్ పప్పి కోసం వెతికి వెతికి ఇంటికొస్తే ఎలా ఉన్నావు సామాన్య? అయ్యయ్యో ఇలా ఉన్నావేంటి అని నన్ను ప్రేమగా పలకరించాల్సింది పోయి అక్కడ సూర్య నన్ను లోపలికి పో అంటాడా? ఇక్కడ కాబోయే అత్తగారు మీరు ఇలా అంటారా? పిన్ని, అసలు మ్యాటర్ అది. బయట సూర్య బాగా తిట్టినట్టున్నాడు. మామూలుగా కాదు, జరిగిన దానికి ఇంకొకరైతే అట్నుంచి అంటే బయటికి వెళ్ళిపోవాలి తెలుసా. కొన్ని కొన్ని గ్రహాలు పడితే అంత తేలిగ్గా వదలవురా. నేను ఇలా బిహేవ్ చేయడానికి కారణం మీరందరే. ఎస్, మీరే. కొద్ది రోజుల్లో సూర్యకి నాకు పెళ్లి జరగబోతుంది. అది అందరికీ తెలుసు. తెలిసిన మీరంతా నా విషయంలో ఎలా బిహేవ్ చేయాలి? మీరంతా ఇలా ఉండబట్టే నాకు అసలు పెళ్లి జరగబోతుందన్న ఆనందం కానీ ఆ ఫీలింగ్స్ కానీ లేవు. అమ్మ సామాన్య, నీతో ఎలా ఉండాలో చెప్పమ్మా. అలానే నో, మీరొక్కరే కాదు, అందరూ అందరూ నన్ను సరదాగా సంతోషంగా నవ్వుతో పలకరించాలి. ఎవరి నోట విన్నా నా పేరే ఉండాలి, నా గురించే మాట్లాడుకోవాలి. సూర్యకి నేను తగిన జోడి అని అందరూ అందరూ నన్ను పొగడాలి. అలా ఉంటే నేను అందరితోనూ మంచిగానే ఉంటాను. లేకపోతే సమంత, లేకపోతే వెళ్ళిపోతావా? సమంత ఏంటి? నేను సూర్యుని వదిలి వెళ్ళిపోతే నువ్వు సూర్యకి దగ్గర అవుదామని ప్లాన్ చేస్తున్నావా? ముందు అసలు సూర్య నీకు దగ్గర అయ్యాడా? ముందు అది ఆలోచించు. చూస్తావా సూర్య నాతో ఎంత క్లోజ్ గా ఉంటాడో చూస్తావా? సూర్య సూర్య, అర్థమైంది. నువ్వెందుకు లోపలికి వెళ్ళావో నాకు అర్థమైంది. పెళ్ళయ్యేంత వరకు కొంచెం దూరంగా ఉండాలనే కదా? సరే సూర్య, పెళ్ళయ్యాకే దగ్గరగా ఉందాం, సరేనా? కరెక్టే మేడం, ఆడది పెళ్ళయ్యాకే భర్త దగ్గరికి వెళ్ళాలి. అవునక్క, సూర్య ఆలోచన కూడా అదే. అంతే అయ్యుంటుంది. ఎంతైనా సూర్య గ్రేట్ కదా. సూర్యనే కాదు, సూర్యని భర్తగా పొందబోతున్న నేను కూడా ఇంకా గ్రేట్. అయ్యో పద. ఆగండి. ఏంటి, నేనేం చెప్పకుండానే అందరూ వెళ్ళిపోతున్నారు? ఇందాక చెప్పినట్టుగా మా పెళ్ళయ్యే వరకు అందరూ నా మీదే అటెన్షన్ పే చేయాలి. హలో, ఏంటి చేసేది? నా జోలికొస్తే అప్పడాల కర్రతో మొహం పగలగొడతా, జాగ్రత్త. అమ్మ సామాన్య, నీకు నేనున్నానమ్మా. నువ్వు ఎలా కోరుకుంటే అలా జరుగుద్ది. ముందు నువ్వు వెళ్ళి తయారయ్యరా, నీకు వేడివేడి కాఫీ చేసి తీసుకొస్తాను. ఎంత అలసిపోయావో ఏంటో. వెళ్ళమ్మా, వెళ్ళు. పదండి. అబ్బా, తుఫాను వెలిసినట్టుంది. ఇప్పుడు చెప్పు సాముద్ర, ఏం చెప్పాలి? నువ్వేదైనా ఒక పని మీద వెళ్తే అది సాధించకుండా రావు కదా.
మరి రాత్రంతా ఆ పప్పి కోసం వెతికావు కదా, ఆ పప్పి ఏది? అవును ఫ్రెండ్, పప్పి ఏది? చెప్పు సిస్టర్, ఆ పప్పి దొరకలేదా? నువ్వు అందుకే డల్గా ఉన్నావా? అనయ్య, ఆ పప్పి సామాన్య దొరకకుండా తనను డైవర్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పి తనను ముప్పు తిప్పలు పెట్టా. మీరేంటి పప్పిని వదిలేసి? పప్పి దొరికింది చంద్ర. అవునా సూర్య గారు, మరేది? ఇంకొకరింటికి వెళ్ళింది. ఇంకొక లిల్లా? అవును పద్మావదన, క్రిస్మస్ కదా అని ఆ పిల్లాడికి పప్పిని గిఫ్ట్ గా ఇచ్చాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ సాముదిన. పోనీ పప్పీని ఇచ్చేసావు కదా, ఇంకేదైనా గిఫ్ట్ కోరుకో ఇస్తాను అన్నాను. అవునా సూర్య? ఏమండి, మా తమ్ముడు అంటుంది విన్నారా? విన్నాను. మీరు ఎప్పుడైనా నాకు గిఫ్ట్ కావాలని అడిగారా? బావగారు నీకు గిఫ్ట్ కదక్కా. కరెక్ట్ చంద్ర. ఏంటి కరెక్ట్? మీ సంగతి ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తాను. సాముదిన, సూర్య గిఫ్ట్ అడగమంటున్నాడు కదా, అడగొచ్చు కదా. అడిగాను. ఏంటి అడిగింది? అది చాలా చిన్నది. ఇంకేదైనా అడుగు శామ్, ఇంకేదైనా అడుగు. ఏం జరుగుతుంది లోపల? జరగండి, జరగండి. ఏంటి అందరూ ఒకటే చోటున్నారు? మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారేంటి? సూర్య గారు, మిమ్మల్ని ఈ రూమ్ కి రావద్దని చెప్పాను కదా. ప్లీజ్ సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏమండి కానిస్టేబుల్ గారు, మీ మేడం పిలుస్తుంది అనుకుంటా. ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర పనిచేయవు. నాకసలే ప్రేమ పరిశోధనలో వేరే పనితనం ఉంది. సూర్య గారు, మూవ్ మూవ్ మూవ్, దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. అక్క, ఇలా అడిగితే తనకేం గిఫ్ట్ కావాలో చెప్పదు, నువ్వే అడిగి తెలుసుకో. సరే. ఏంటి సూర్య గారు, మీ అక్కతో ఏమో చెప్తున్నారు? మీరు చాలా మంచివారంట, మీకోసం స్ట్రాంగ్ కాఫీ పెట్టివ్వమని చెప్పాడు. అవునా? సూర్య గారు, మీరు పద్మ గారి కన్నా మీరు కాఫీ చాలా బాగా పెడతారు. ఆ రోజు మీరిచ్చిన కాఫీ టేస్ట్ నేను ఇంతవరకు మర్చిపోలేదు. మీరు వేడిగా కాఫీ ఇస్తే. వేడిగా కాఫీ నేను చేసి? అవును. రండి, ఇస్తాను. మీరు కూడా త్వరగా వచ్చేసేయండి. బేబీ, ఏమైంది నీకు? వెట్ హెయిర్తో కూర్చున్నావేంటి? ఇలా అయితే నీకు తలనొప్పి వస్తుంది. బేబీ, ఇలా వెట్ హెయిర్తో ఉండకూడదని చెప్తే వినవేంటి? వినను. ఎవరేం చెప్పినా వినను. అది కాదు బేబీ. కానీ ఏమైనా కానీ ఐ డోంట్ కేర్. ఈ ఇంట్లో జరుగుతున్నవి, అందరూ నాతో బిహేవ్ చేస్తున్న రూట్ చూస్తుంటే నా బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది మామ్. ఆ హీట్ తగ్గాలంటే నేను ఇలాగే ఉండాలి. మళ్ళీ ఏమైంది నీకు? అసలే ఆ పప్పి కోసం అని వెళ్ళి రాత్రంతా మంచులో ఉండొచ్చావు. ఇప్పుడు చూస్తే ఇలా. అసలేమైంది? జస్ట్ టెల్ మీ. చెప్తే ఏం చేస్తావు? ఏం చేయగలవు? నాకు అసలు టోటల్ గా కన్ఫ్యూజన్ గా ఉంది మామ్. సూర్యతో పెళ్లి జరగబోతుందన్న హ్యాపీనెస్ లో ఉండాలా, అసలు నన్ను పెళ్లి కూతుర్లా ఎవరు గుర్తించట్లేదని బాధపడుతూ కూర్చోవాలో నాకేమీ అర్థం కావట్లేదు. అసలు నేను ఒక బ్రైడ్ అన్న ఫీలింగే రావట్లేదు మామ్. బికాస్ ఎవరు నన్ను అలా చూడట్లేదు. ఇదంతా సమంత వల్లే జరుగుతుంది. ఎస్, ఆ డెవిల్ వల్లే ఎవరు నన్ను కేర్ చేయట్లేదు. ఈవెన్ సూర్య ఆల్సో.
ఒకప్పుడు ఆ సమంత ఇక్కడే ఉండాలి. సూర్యకి నాకు జరగబోయే పెళ్లి ఆ సమంత కళ్ళారా చూసి అది ఏడవాలనుకున్నాను. ఆ తర్వాత సమంత ఇక్కడే ఉంటే సూర్య మనసు నా వైపు తిరగదని, సమంత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని తన డాడీకి ఫోన్ చేసి సూర్యకి నాకు మ్యారేజ్ జరగబోతుందనే విషయాన్ని పోస్ట్ చేశాను. వాళ్ళ డాడీ యుఎస్ రమ్మని అనటంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సమంత మళ్ళీ తిరిగొచ్చింది. ఇప్పుడు దాని మీద సింపతి ఇంకా ఎక్కువైంది. ఈ సిచ్యుయేషన్లో సూర్యతో నా పెళ్లి ఎలా హ్యాపీగా జరుగుతుంది? ఎవరు నా మీద అటెన్షన్ పే చేయకపోతే అసలు నేను ఈ పెళ్లిని ఎలా ఎంజాయ్ చేయగలను? ఇంతకంటే నువ్వన్నట్టే యుఎస్ వెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది మామ్. అయ్యో 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 అమ్మ సామాన్య, అపశకిన మాటలు అనకమ్మా. నేను నీతోనే ఉంటానని అంత చెప్పినా ఇంకా బాధపడుతూ నువ్వు ఇలాంటి ఒక పిచ్చి నిర్ణయం తీసుకుంటావన్న సందేహంతోనే వచ్చాను. నవ్విన నాపచేనే పండింది అన్నట్టు ఇవాళ నిన్నెవరూ పట్టించుకోవట్లేదని బాధపడుతున్న నువ్వే రేపు సూర్యకి నీకు పెళ్ళైన తర్వాత అందరూ నీ చుట్టూనే తిరుగుతూ ఉండడం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నో ఆంటీ, నాకు ఆ హోప్ లేదు. అలా నిరుత్సాహంగా ఉంటే ఎలా అమ్మా? చూస్తూ ఉండు, నేనన్న మాటలు అక్షరాల పొల్లు పోకుండా జరుగుతాయి. ఆంటీ, సూర్య నన్ను మ్యారేజ్ చేసుకోవటం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. ఆల్ ఆర్ అగైన్స్ట్ మీ. ఎవరి మాటలు ఎలా ఉన్నా జయంతి ఆంటీని చూస్తుంటేనే నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏంటి, చెల్లిని చూసి టెన్షన్ పడుతున్నావా? అదొట్టి అమాయకురాలు సామాన్య. ఆవిడ అమాయకురాలు భలే వారే. జయంతి ఆంటీ తలుచుకుంటే సూర్యకి నాకు జరగబోయే పెళ్లిని ఈ క్షణమే ఆపేయగలదు. అవునా? ఎలా? గుండె నొప్పి నాటకంతో. ఆ నాటకం ఆడటంలో జయంతి ఆంటీ ఆగాగు. గుండె నొప్పి అన్నావు సరే, మధ్యలో ఈ నాటకం ఏంటి? ఏంటంటారేంటాంటీ? ఆ గుండె నొప్పి నాటకంతోనే కదా ఆ రోజు సమంత విషయంలో అంత గొడవ చేసింది. బేబీ, ఈజ్ దట్ యువర్ డ్రామా? ఎస్ మామ్, ఎస్ మామ్, ఎస్ మామ్. ఒక ఎమోషన్లో బై మిస్టేక్ ఆవిడ నోట్ నుంచే ఆ నిజం నా ముందు బయట పెట్టింది. సామాన్య, నిజం చెప్పు. నువ్వు చెప్తున్నదంతా మీ మీద ఒట్టేసి చెప్పమంటారా? నిజమేనా? ఆంటీ, ఆంటీ చేత అలా నాటకం ఆడించింది ఎవరో తెలుసా? ఎవరు? మిస్టర్ శ్రేయోభిలాషి. దట్ మీన్స్ హరి అంకుల్, హరి అంకుల్, హరి అంకుల్, హరి అంకుల్. సో జయంతి ఆంటీని టోటల్ గా లాక్ చేసి నా వైపుకు తిప్పుకోవాలి. అంటే ఆ రోజు ఆంటీ ఆడిన నాటకం గురించి అందరి ముందు బయట పెడతానని బెదిరించాలి. లేదంటే అదే గుండె నొప్పి డ్రామాతో సూర్యకి నాకు జరగబోయే పెళ్లి చెడగొడుతుంది. కాబట్టి ఆంటీని లాక్ చేసేస్తా. అమ్మ సామాన్య, అలాంటి పని చేయకు. లేదంటే జయంతి ఆంటీని నా వైపుకు తిప్పుకోవడానికి ఇంతకంటే వేరే దారి నాకు లేదు. సామాన్య, తీగలాగితే డొంకంతా కదిలిందని నువ్వలా చేస్తే ఈ పెళ్లి జరగదు. మొదటికే మోసం వస్తుంది. నో ఆంటీ. అబ్బా, నువ్వు ఆవేశంతో కాదమ్మా, వివేకంతో ఆలోచించు. ఇప్పుడు నువ్వు జయంతి నాటకం గురించి బయట పెట్టావనుకో, మా అత్త జయంతిని తిట్టి ఊరుకుంటుందనుకుంటున్నావా? ఒరే సూర్య, శామ్ మెళ్ళో కట్టరా తాళి అంటూ పెద్దరాయుడు సినిమాలో రజనీకాంత్ లాగా అంటది. ఆ తర్వాతేమో నీ ఆశలన్నీ అడియాసలైపోతాయి. కాబట్టి బాగా ఆలోచించుకో, సరేనా? సాముదినా, ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎన్నిసార్లు అడగాలి? సూర్య నుంచి ఏం గిఫ్ట్ ఆశిస్తున్నావు చెప్పు. ప్లీజ్ నాకేం వద్దు. లేదు ఫ్రెండ్, నువ్వు ఇలా అంటే అన్నయ్య ఎంత ఫీల్ అవుతాడో తెలుసా?
సూర్య గారు అంతగా అడుగుతున్నారు కదా సిస్టర్, చెప్పొచ్చుగా ఏం గిఫ్ట్ కావాలో. ప్లీజ్ నాకేం వద్దు. అది కాదు సాముద్న. నో పద్మావదన, మా మమ్మీ ఇంటికి రావాలి, అమ్మమ్మని కలవాలి, వాళ్ళిద్దరూ హక్ చేసుకోవాలి. ఆ ఒక్క కోరిక తప్ప ఇంకే గిఫ్ట్లు నాకు అవసరం లేదు. అమ్మమ్మ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ ద సేమ్ విత్ మామ్. ఇలాంటి టైంలో సూర్యని గిఫ్ట్ అడిగే మూడ్లో ఎలా ఉంటాను? జస్ట్ థింక్ అబౌట్ ఇట్ వన్స్. ఐఎమ్ టోటలీ అవుట్ ఆఫ్ మై మూడ్.